సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34లో మనం చూసుకున్నట్లయితే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధకముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. చాలు, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అయా, ఉదయకాల సమయం నుంచి ప్రభా ఈ సమయం వరకు నా తండ్రి నువ్వు ఎంతగానో మహిమ పొంది ఉన్నావు ప్రభా. ఈ 3 దినముల ఉపవాస కూడికలో మేము ఉన్నాము నాయన. అయా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయా. ఎన్నో అవసరతల కొరకు నా తండ్రి ఈ 3 దినముల ఉపవాస కూడికను మేము ఏర్పరచుకుని ఉండగా ప్రభా, ఎందు నిమిత్తము ప్రభా నా తండ్రి ఈ కూడికలను మీరు సిద్ధపరిచి ఉన్నారు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నీ చిత్తాన్ని మేము నెరవేర్చినట్లు అయా, నీ సత్యాన్ని మేము గ్రహించినట్లు నీ కృప సహాయం దయచేయండి అయా. ఈ ఉపవాస కూడికల్లో మేము ఉన్నాం, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మొదటగా ప్రభా నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. అయ్యా, ఎన్నిక లేని దానను ప్రభా, యోగ్యత లేని దానను, ఎందుకు పనికిరానటువంటి దానను నాయన, నీచురాలను ప్రభా, పాపిని నాయన, దుమ్ము వంటి దానని ప్రభా, ధూళి వంటి దానను ప్రభా. అయినప్పటికీ నీ ప్రభా నీ బిడ్డగా నన్ను ఆదరించావు దేవా. అందును బట్టి నీకు స్తోత్రములయ్యా. ఈ బలిష్టమైన హస్తముల కిందకి ప్రభా నేను వచ్చుచుండగా నీ పక్షాన్ని నన్ను నిలబెట్టుకోమని అడుగుతున్నాను ప్రభా. నీ 7 అంకల ఆత్మతో అభిషేకించి నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి కేవలం నీవు మాత్రమే నిలబడి ప్రభా నాకును మాకును మా అందరికీ ప్రభా నీవు ఈ దినమును సిద్ధపరిచిన జీవాహారాన్ని నాకు విరిచి పంచి పెట్టమని గూఢమైన మర్మములతో ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా నా నోటిని మీ బూరగా వాడుకుని ప్రభా మీరు మాత్రమే మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా ఆత్మలు బలం కలిగించి ప్రభా నీ చిత్తాన్ని ఎరిగి నిన్ను అనుసరించి నడుచుకున్నట్లు నీ కృప సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. ఆయనను కనిపెట్టుకొని ఆయన ద్వారముల యొద్ద మనము కాచుకొని ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఎక్కడ కనిపెట్టుకుని ఉండాలి? ఒక్క మందిరంలోనే మనం కనిపెట్టుకుని ఉండాలా ప్రియురాలా? కాదు, మనం ఎక్కడున్నా కానీ దేవుని కనిపెట్టుకొని ఉండాలి. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, పనిలో ఉన్నా, ఏ పనిలో మనం ఉన్నప్పటికీ దేవుని కోసం మనము కనిపెట్టుకుని ఉండాలి. మన హృదయం అంతా దేవుని ధ్యానంలో ఉండాలి. మన ఆలోచన అంతా దేవుని కోసం సిద్ధపడి ఉండాలి. దేవుని కోసము ఆలోచన కలిగి ఉండాలి మనము. ఎందుకంటే దేవుడు మన పక్షాన సంకల్పం కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని మంచి ఉద్దేశంతో ఈ లోకంలో పుట్టించి ఉన్నాడు. మన జన్మలకి అర్థం ఉంది. అయితే దాన్ని మనము గ్రహించుకోవటానికి అనుదినము దేవుని ద్వారముల యొద్ద కనిపెట్టుకుని ఉండాలంట. అయితే ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే తీన అవసరం లేదు, ప్రభువు తలుపు నొద్దకు వచ్చి తట్టుచున్నానని వాక్యం ఉంది. అయితే ఆయన గడపల యొద్ద మనము కనిపెట్టుకుని ఉండాలి. అయితే ఆ గడప యొద్దకి మనము రావాలా, దేవుడు రావాలంటే మనము రావటానికి ఆశ కలిగి ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇష్టము కలిగి ఉండాలి. అయితే దేవుడు మనల్ని ఆయన దగ్గరకు చేర్చుకోవటానికి ఆయనే మన దగ్గరకు వస్తున్నాడు. ఆయన తలుపు దగ్గరకు వచ్చి తడుతూ ఉన్నాడు. నా బిడ్డలు తలుపు తీస్తే నేను వద్దామని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మనము దేవుణ్ణి ఆహ్వానించడానికి తలుపు తీయటానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఇంకా మనం చూసుకున్నట్లయితే అనుదినము నా గడపల యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశమును వినువారు ధన్యులంట. ఎవరు ధన్యులంటే ఆయన ఉపదేశమును వినువారు ధన్యులు. మనము ధన్యులుగా ఈ లోకంలో ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉండాలి. దేవుని కోసం మనము కనిపెట్టుకునే వారముగా ఉండాలి. దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడా, దేవుడు మన ఏ మాట ద్వారా మనల్ని ఎటు నడిపిస్తాడా అని మనం కాచుకొని ఉండాలి ప్రియులారా.
ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1లో మనం చూసుకున్నట్లయితే, ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంది. చాలు, తర్వాత చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఎవరు ఆయన అంటే యేసయ్య. ఇక్కడ మనం మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం మనం చూసుకుంటాం. స్వయాన యేసయ్య ఈ ప్రసంగాన్ని బోధించినట్లు మనం చూస్తున్నాం. అయితే చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇందాక మనం ధన్యులుగా ఎవరిని చూసుకున్నాం? ఆయన గడపల యొద్ద కనిపెట్టుకుని ఆయన ఉపదేశమును అంగీకరించి వారు ధన్యులు అనే వాక్యం ఉంది. అయితే ఇప్పుడు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులంట, పరలోక రాజ్యము వారిదంట. అయితే మనము ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి ప్రియులారా. ఆత్మ విషయంలో మనం ఎంత దీనత్వం కలిగి ఉండాలంటే మనకి యేసయ్య మాదిరి. యేసయ్య ఈ లోకంలో ఎంత దీనుడిగా జీవించాడో మనము అదే రీతిగా జీవించాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖం మనకి ఎందుకు రావాలి? ఈ లోకంలో జీవిస్తున్న మనకి, మానవులుగా జీవిస్తున్న మనకి దుఃఖం ఎందుకు రావాలంటే, చిన్న చిన్న వాటికి మనకు దుఃఖం ఉండకూడదు. మన దుఃఖము దేని నిమిత్తమై ఉండాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉండాలి. మన దుఃఖమంతా ఆత్మల రక్షణ కొరకై ఉండాలి. మన దుఃఖమంతా మన బిడ్డల కోసం, మన కుటుంబాల రక్షణ కోసం ఉండాలి. యేసయ్య ఒక చోట ఆయన సిలువ వేసి ఆయన తీసుకొని పోతుంటే, అకాడి మోపిస్తూ ఆయన తీసుకొని పోతుంటే, అక్కడ బాధపడుతూ ఆయన చూసి బాధపడినప్పుడు ఒక స్త్రీ యేసయ్య చెప్తాడు, నా కోసం మీరు ఏడవద్దమ్మా, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని యేసయ్య మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అయితే మన దుఃఖము ఏ విధమైన దుఃఖము కలిగి ఉండాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము, దేవుని మహింపరిచే దుఃఖము. ఆ దుఃఖముతో మనము మన కుటుంబాల్లో రక్షణ కోసం, అనేకుల రక్షణ కోసం మనము దేవుని యొద్ద రోధించే వారముగా ఉండాలి ప్రియులారా. చూడండి, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారంట. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని నువ్వు భరిస్తున్నట్లయితే నా ప్రియ దేవుని బిడ్డ, ఇది నాన్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను ఓదార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమున స్వతంత్రించుకుందరు. సాత్వికులు ధన్యులు అంట. సాత్వికంగా ఎవరు జీవించారంటే మోషేను మనం చూసుకోవాలి. సాత్వికుడు అని దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు మోషేను గురించి. మోషే వంటి జీవితాన్ని మనము జీవించాలి. మోషే ఎలాంటి జీవితాన్ని జీవించాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిండా గొప్ప భాగ్యమని ఎంచుకొని రాజుగా ఉండవలసిన అర్హతను విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవునితో నడిచినట్లు మనం చూస్తున్నాం. అలా మోషే వలె మనము సాత్వికులమై ఉండాలి. అయితే చూడండి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారంట. భూలోకముని స్వతంత్రించుకుంటావు, సాత్వికము కలిగి నీవు జీవిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇంకా మనం చూసుకున్నట్లయితే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులేంటి? నీతి కోసం ఆకలి దప్పులు ఎందుకు వస్తాయి మనకి? చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను
కలహముతో కూడిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. చూడండి, రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలంట. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే చూడండి, రుచి అయిన భోజన పదార్థములు ఉన్నాను కలహముతో కూడి ఉన్న ఇంట మనము తినకూడదు, తినలేము కూడా. ఎందుకంటే దేవుని చిత్తము కాదు అది. ఇంకా మనం చూసుకున్నట్లయితే అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16లో మనం చూసుకున్నట్లయితే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉండుట మేలు. నెమ్మది లేకుండా విస్తారంగా మనకి ఏదైనా ఉండే కంటే నెమ్మది కలిగి కొంచెం ఉన్నా అది శ్రేష్టమైంది. ఆహారమైనా ఏదైనా నెమ్మది లేకుండా విస్తారంగా ఉండే కంటే నెమ్మది కలిగి కొంచెం ఉన్నా అది శ్రేష్టమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే 119వ సంకీర్తన 50వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చాలు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అంట. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది అంట. దేవుని వాక్యం మనల్ని ఎలా బ్రతికిస్తుంది? దేవుని వాక్యం వల్ల మనం ఎలా బ్రతుకుతామంటే, దేవుని వాక్యము జీవాహారమై ఉన్నది. మన ఆత్మకి ఆ వాక్యము ఎంతో అవసరమై ఉన్నది. ఆ జీవాహారాన్ని మనము భుజించినప్పుడు మనము బ్రతుకుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకానుసారమైన భోజన పదార్థాలు తింటే మన ఆత్మ బలపడదు ప్రియులారా. ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆకలితో కూడి ఆకలితో నువ్వు ఈ లోకంలో జీవించినప్పటికీ దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు ఎంత ఉంటే అంతలో సంతృప్తి కలిగి జీవించడమే దేవుని చిత్తమై ఉన్నది. ఆకలి దప్పులు కలిగినంత మాత్రాన దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చకుండా ఉండలేవు. ఆ ఆకలి దప్పులు నీకు దేవుడు ఎందుకు కలిగిస్తున్నాడంటే, ఆ ఆకలి విలువ నువ్వు ఎరగటానికి కలిగిస్తున్నాడు. అనేకులు ఆకలితో ఉన్నవారి గురించి నువ్వు ప్రార్థన చేయటానికి ఆ చింత దేవుడు నీకు పెడుతున్నాడు. అది మనం గ్రహించాలి. అనేకులు కష్టాన్ని నువ్వు గ్రహించడానికి ఒక లోటు మనకి దేవుడు పెడుతున్నాడు. అది మనం గ్రహించాలి. ఒక లోటు మనకు వచ్చింది అంటే, ఏదైనా ఒక అనారోగ్య సమస్య కావచ్చు, ఒక బాధ కావచ్చు, ఒక ఇబ్బంది కావచ్చు, మన బిడ్డల విషయంలో కావచ్చు, మన కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, ఏదైనా ఒక లోటు మన జీవితంలో ఉందంటే, అలాంటి లోటుల వల్ల ఎంతమంది బాధపడుతున్నారు, అలాంటి కష్టం వల్ల ఎంతమంది బాధపడుతున్నారు, అలా ఆకలి దప్పులతో ఎంతమంది అల్లాడిపోతున్నారు అనే సత్యాన్ని మనం గ్రహించడానికి ఆ లోటుని దేవుడు మనకి పెడతాడు ప్రియులరా. దానివల్ల మనము దేవుని చిత్తాన్ని విడిచిపెట్టకూడదు. ఆకలి దప్పులు కలిగినంత మాత్రాన ఆహారంతో మనం జీవించము, దేవుని వాక్యంతో మనం జీవిస్తాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలు అదే నాకు నెమ్మది కలిగించును. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది ప్రియులారా. మనకు ఆహారం ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో మనం ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి జీవించడానికి దేవుని వాక్యం మనకి ఎంతో బలమై ఉంది. ఆ వాక్యంతో మనం ఈ లోకంలో జీవిస్తాం. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 25లో మనం చూసుకున్నట్లయితే, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, ఆమె
నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. చూడండి, ఇక్కడ ఒక ఆమె వచ్చింది, తన కుమార్తెకి అనారోగ్య సమస్య కలిగి ఉందని ఆమె వచ్చింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్తున్నాడంట. నా పిల్లలకి వేయవలసిన రొట్టె ముక్కల్ని నీకెందుకు ఇస్తాను అని ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నాడు. అయితే ఆమె తిరిగి వెళ్ళిపోయిందా ప్రియులారా? వెళ్ళిపోలేదు. దేవుని కనిపెట్టుకుని ఉంది. దేవుడు ఇంకా నాకు సహాయం చేస్తాడని నమ్మి దేవుని యొద్ద నిలబడినట్లు మనం చూస్తున్నాం. ఇంకా కింద వచ్చిన మనం చూసుకున్నట్టు, పక్కన చూసినట్టు ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. నిజమే ప్రభువా, నేను కుక్క వంటి దానిని. అయితే కుక్క పిల్లలు కూడా తన యజమానుల దగ్గర వాళ్ళు తినే బల్ల మీద పడ్డ రొట్టె ముక్కల కోసం ఆశిస్తే కదా ప్రభువా, నీవు నా యజమానుడివి, నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా, నీవు తిని పడవేసి నీ పిల్లలకు పెట్టిన తర్వాత పడవేసి రొట్టె ముక్కల కోసం నేను నీ కనిపెట్టుకొని ఉన్నానయ్యా, ఆ ముక్కల కోసమే నేను ఉన్నానయ్యా అని ఆమె ఎంత దీనురాలుగా, ఎంత దీనంగా దేవునితో మాట్లాడుతుందో చూడండి. అయితే పక్కన మనం చూసినట్లే అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇదినా మనము దేవుడు మనకి ఇస్తాడా ఈడా అన్న ఆలోచనలో ఉన్నామా ప్రియులారా? దేవుని దగ్గర మనము ఆయన దగ్గర చేరి ఉన్నాం, ఆయన పాదాల వద్ద చేరి ఉన్నాం. అయితే ఇది మనం అనేకమైన అంశాలు పెట్టుకొని ఈ ఉపవాస కూడికలో దేవుణ్ణి ఎన్నో మనము అడుగుతున్నాము. అయితే దేవుడు మనకు ఆలస్యం చేసినప్పటికీ ఇక్కడ పై వచనం మనం చూసుకున్నాం కదా, నా పిల్లలకి ఇచ్చే ఈవులని కుక్క పిల్లలని మీకు ఇస్తానా అని మాట్లాడాడు ముందు. అయితే అలాంటి మనం నిరీక్షించవలసిన సమయం వచ్చినప్పటికీ దేవుని మీద విశ్వాసము మనం కోల్పోకూడదు. ఈ ఆఖరి నెలలో మనం ఉన్నాం, ఆఖరి నెల దాకా మనల్ని క్షేమంగా దేవుడు ఇక్కడికి నడిపించాడు. ఈ 12వ నెలలోనికి మనల్ని నడిపించాడు. దేవుని కృప మన పట్ల ఉండబట్టే ఈ 12వ నెలలోనికి క్షేమంగా దేవుడు మనల్ని చేర్చినట్టు మనం చూస్తున్నాం. అయితే దేవుని కృప మన మీద ఉండబట్టే కదా మనం ఈ 12వ నెలలోకి చేరి ఉన్నాము. అయితే ఈ ఒక్క నెల కూడా దేవుడు ఆయన కాపుదల భద్రతలో ఉంచి క్షేమంగా వాగ్దానంలోనికి, నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని చేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకుని నమ్మకంగా, అవిశ్వాసంతో కాదు, దేవుడు నీకు ఇచ్చిన ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చిన ఏ వాగ్దానం అయితే ఉందో ఆ వాగ్దానాన్ని నువ్వు చేత పట్టుకొని ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్మి దేవుడి సహాయం కోసము నువ్వు ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడు చూడండి ఆమెతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక. నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో, నీ బిడ్డల విషయంలో కావచ్చు, నీ కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, నీ బిడ్డల చదువుల విషయంలో కావచ్చు, నీ కుటుంబంలో రక్షణ విషయంలో కావచ్చు, నీకు స్వస్థత విషయంలో కావచ్చు, ఏదైతే కోరుకుంటున్నావో నీవు అనుకున్నట్టే, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ దేవుడు ఇక్కడ చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఆ విశ్వాసంతో మనం ఈ లోకంలో జీవించాలి ప్రియులారా. ఒక్క మాట కుక్క పిల్లలకు నేను వెయ్యనని మాట వేసే అనగానే ఆమె వెళ్ళిపోయి ఉంటే అంతటి ధన్యత పొందుకుని ఉండేదా? ఎంత సమయమైనా మనము దేవుని వాగ్దానము మనకు నెరవేరే వరకు ఆ వాగ్దానాన్ని మనం చేత పట్టుకొని దేవుడే మనకు సాక్ష్యం పలికేలా మనం ఎదురు చూడాలి. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షణ మనలో ఉండాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మన ఎడల కృప చూపిస్తాడు అన్న నిరీక్షణ మనలో ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము
మొదటి వచనంలో మనం చదువుకున్నట్టయితే, నీవు ఏలికతో భోజనం చేయ కూర్చున్న ఎడలా నీవు ఎవరి పక్షమున ఉన్నావో బాగుగా యోచించుము. నువ్వు ఎక్కడన్నా భోజనం చేయటానికి కూర్చుంటే నువ్వు ఎవరి పక్షాన ఉన్నావో బాగుగా యోచించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో ఎలా ఉన్నావంటే లోకానుసారమైన బిడ్డగా లేవు. దేవుని చిత్తానుసారంగా లోకానికి వేరయ్యి దేవుని బిడ్డగా నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు. అయితే నీవు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు దేవుడు రోషము కలిగిన వాడు, రోషము కలిగిన జీవము గల దేవుని బిడ్డగా నీవు ఉన్నప్పుడు నీ భోజనము అనేకులకి బాధించే విధముగా ఉండకూడదు. ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటే నీ వల్ల ఒకరు బాధింపబడకూడదు. నువ్వు దేవుని బిడ్డగా ఉండి నీ భోజనం వల్ల నిన్ను ఎవరన్నా ఒక్క మాట, నువ్వు ప్రతిదానికి భోజనం గురించి ఇబ్బంది పడుతూ వాళ్ళకి కనిపిస్తూ ఉన్నట్లయితే దేవునికి అవమానం. దేవుని బిడ్డగానే ఈ లోకంలో జీవించినప్పుడు, రోషము గల దేవుని బిడ్డగానే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆహారం కోసం మనం వెంపర్లాడకూడదు. ఎందుకంటే ఈమె వచ్చి నా దగ్గర చేతులు చాచింది అన్న మాట మనం అనిపించుకున్నామంటే ఈ లోకంలో మనం చచ్చినట్టే లెక్క. ఆ మాట మనము అనిపించుకోకూడదు. ఎందుకంటే సమస్తాన్ని ఇవ్వటానికి దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఏదైనా మనకి ఇవ్వగలడు, ఏ విషయంలోనైనా మనకు సహాయం చేయగలడు. అయితే కింద వచనాలు 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఎదుటివాని మేలు ఓర్చలేని వారితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశించకము. అట్టివాడు తన అంతరంలో లెక్కలు చూచుకొని వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పనే కానీ అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. చూడండి, తినుము త్రాగుము అని మనతో పలుకుతారంట, అయితే అది హృదయంలో నుంచి వచ్చినది కాదు. నువ్వు వచ్చి నా దగ్గర చేతులు చాపావన్న మాట మనం అనిపించుకున్నామంటే ఈ లోకంలో మనం చచ్చిన కిందట లెక్క. జీవము గల దేవుని బిడ్డలమై మనం ఉన్నప్పుడు ఈ లోకంలో రోషంగా జీవించాలి. ఒక దినం తినకపోతే చనిపోము. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు యేసయ్య. ఎలా ఉన్నాడు? ఏ రీతిగా ఉన్నాడు? అపవాది ఎలా శోధించింది. అయితే మనము దేవునికి అవమానకరంగా ఈ లోకంలో జీవించకూడదు. మన ఆహారము దేవునికి అవమానకరంగా ఉండకూడదు. మనం తినకపోయినా అడిగే వాళ్ళు ఎవరు లేరు. అయితే మనం దేవుని చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఆత్మల రక్షణ కోసము మొరపెడుతూ ఉండాలి, ఆకలి కోసం కాదు. అయితే ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 7లో మనం చూసుకున్నట్లయితే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారంట. నువ్వు ఈ లోకంలో జీవించినంత కాలము కనికరము కలిగి నీవు ఉన్నట్లయితే నువ్వు కూడా దేవుని ఎడల కనికరం పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అందరి ఎడల మనము కనికరం చూపే వారముగా ఉండాలి. కనికరం మనం ఈ లోకంలో జీవించడానికి ఎంతో అవసరమై ఉన్నది. ఇవన్నీ దేవుని చిత్తానుసారమైనవి, ఇవన్నీ మనలో ఉండాలి. అయితే చూడండి, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. మన హృదయంలో ఏముంటుంది? శుద్ధి ఉండాలి.
లోపల ఒకటి పైకి ఒకటి ఉండకూడదు ప్రియులారా. ఎందుకంటే హృదయాంత రంగాలను చూస్తాడు దేవుడు, పై రూపాన్ని చూడ్డు. ప్రతిదీ దేవుడు చూస్తాడు. ప్రతిదీ దేవుడు చూస్తున్నప్పుడు మనం భయపడాల్సిన మనుషులకు కాదు, దేవునికి. గలతీ పత్రికలో మనం 5వ అధ్యాయం 4వ అధ్యాయంలో అనుకుంటా చూస్తే తీనవసరం లేదు. మనుషులని సంతోష పెట్టుకోరువాడు దేవుని సంతోష పెట్టలేడు. మనుషులను సంతోష పెట్టాలనుకుంటే దేవుణ్ణి సంతోష పెట్టలేవు. అయితే దేవుణ్ణి సంతోష పెట్టడానికి నువ్వు తీర్మానం కలిగి ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారంట. హృదయంలో నీవు శుద్ధి కలిగి ఉన్నట్లయితే దేవుని చూస్తావని వాక్యం సెలవిస్తుంది. నిన్న రాత్రి మనం చెప్పుకున్నాం కదా, దేవుడు మనకి అనేకమైన సార్లు మనల్ని కలుసుకోవటానికి సమయము తటస్థిస్తుందంట. ఎలా దేవుడు మనల్ని కలుసుకోవటానికి కనిపిస్తాడంటే బీదల రూపంలో దేవుడు మనకు కనిపిస్తాడు. దేవుణ్ణి మనము ప్రతిరోజు చూడొచ్చు బీదల రూపంలో. ఎందుకంటే మనం చూసుకున్నాం కదా నిన్న వాక్యాల్లో, యెహోవాకు బీదల్ని దరిద్రుల్ని బాధించువాడు యెహోవా సృష్టికర్తను నిందించువాడని వాక్యం ఉంది. అయితే ఆ బీద స్థానంలో దేవుడు ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి చూస్తారు హృదయ శుద్ధి గలవారు. ఎవరు బీదలకు సహాయం చేస్తారంటే హృదయంలో శుద్ధి కలిగిన వారు బీదలకు సహాయం చేస్తారు. అలా హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీ జీవితం ఎలా ఉన్నా, నీ జీవితంలో ఎన్ని శ్రమలున్నా, నువ్వు ఎంత కష్టపడుతున్నా, ఎంత బాధపడుతున్నా, నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా సమాధానంగా నువ్వు ఉండటానికి ఇష్టపడాలి. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు. చిన్న సమస్యలకి, చిన్న అనారోగ్యాలకి, చిన్న బాధలకి, బిడ్డల విషయమై, కుటుంబ సభ్యుల విషయమై, ఇరుగు పొరుగు వారి విషయమై నువ్వు చింతపడకూడదు. నీ చింత యావత్తు నా మీద మోపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని గురించి చింతపడటానికి ఆయన ఉన్నాడు. మనం చింతపడవలసింది దేవుడు ఆత్మలు రక్షింపబడాలని, దేవుని చిత్తము నెరవేరాలని. అయితే చూడండి, సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం కలిగి మనం ఉండాలి. సమాధానం అనగా దేవునితో మనం బంధం కలిగి ఉండాలి. మొదటి సమాధానము దేవునితో కలిగి ఉండాలి. మనం ఈ లోకస్తులతో కాదు. మొదట మనకి దేవునితో సమాధానం ఉండాలి. అప్పుడు మనుషులు మన ఎడల దయ చూపుతారు. రాత్రి చెప్పుకున్నాం, దేవుని దయ మనం పొందుకున్నప్పుడు మనుషులు మన ఎడల దయ చూపటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రతి ఒక్కరి హృదయాలను కరిగించేవాడు దేవుడై ఉన్నాడు. దేవుని చేతిలో ఉంది సమస్తము. ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన చేతిలో మనం చెక్కబడ్డాం. కాబట్టి దేవుని చిత్తము మన ఎడల జరగాలంటే ప్రతి విషయంలో, ఏ స్థితిలోనైనా ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, అనారోగ్యం ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా సమాధానంగా దేవునితో నువ్వు ఉన్నట్లయితే నువ్వు దేవుని చూస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారంట. దేవుని కుమారులుగా, కుమార్తెగా నీవు ఉండాలంటే ఏ స్థితిలో ఉన్నా దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించాలి. ఇంకా మనం చూసినట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తము నిందించి దూషించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన మన ధన్యతల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, మన సంఘస్థులకు అందరికీ దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని, ఒక ధన్యతనిచ్చాడు ఈ సంవత్సరం. అదేంటో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ సంవత్సరం అంతటా మనము దేవుని మందిరం కట్టుకుంటూ దేవుని పనుల్లో మనందరం ఏకీభవించి ఉన్నాం. ఎంత ధన్యతను పొందుకుని ఉన్నాం కదా. ఎవరికి లేని ధన్యత మన సంఘస్థులందరికీ దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ ధన్యతని మనము కలిగి ఉన్నందుకు నిజంగా దేవుని ఎడల మనము ఎంత కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఎంతటి ధన్యతనిచ్చాడు దేవుడు. అసలు ఆ మాట, ఆ దా అనే అక్షరము ప్రతి చోట ఈ బైబిల్లో చూసుకున్నట్లయితే ఇది ఎంత ధన్యం పొందిందా అనిపించింది నాకు. నిజంగా ఆ దా అనే అక్షరము బైబిల్లో చూసినట్లయితే చాలా చోట్ల ఎక్కువగా ఉంది. కీర్తన గ్రంథంలో ఇంకా ఎక్కువ ఉంది. దేవుడు అనే పదానికి దా వస్తుంది, ధన్యులు అనే పదానికి దా వస్తుంది, ద్రాక్షారసం అనే పదానికి దా వస్తుంది.
ఇంకా చూసినట్లయితే మొత్తం దావీదు గురించి మనము కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవా 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 అని, అసలు ఆ అక్షరం ఎంత ధన్యత పొందుకొనింది. అలా అక్షరాల వంటి మనము కూడా ఈ సంవత్సరము దేవుని పనిలో ఏకీభవించి ఆయన సేవ పూర్తిగా ఆయన మందిరం అంతా కట్టబడిందాక మనం ఎంతో ధన్యత పొంది ఉన్నాం. నిజంగా ఈ సంవత్సరం దేవుడు అందరిలో మనకిచ్చిన ధన్యత ఏమిటంటే ఆయన సేవను చేయటానికి, అందరం మన ఆయన పనిలో ఏకీభవించడానికి దేవుడు మనకి ఒక ధన్యతనిచ్చాడు. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన ధన్యత అది. అనేకులు భయంకరమైన తెగులు వచ్చి ఎంతోమంది నశించిపోయి ఉండగా మన కళ్ళ ముందు దేవుడు ఆయన రక్షణలో మన నుంచి కాపాడి ఆయన సేవ చేయటానికి మనకి ధన్యతనిచ్చాడు. అయితే చూడండి, ఇంకా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 4లో మనం చూసుకున్నట్లయితే, అందుకు ఆయన మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. చూడండి, మనుషులు రొట్టె వలన బ్రతకరంట, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన మీరు జీవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయన మాటల కోసము మనం కనిపెట్టుకొని ఉండాలి ప్రియులారా. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, ఆయన మాట మనకి జీవాన్ని ఇస్తుంది, ఆయన మాట మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ మనుషుని దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని పట్టుకొని మనం ఈ లోకంలో జీవించాలి. దేవుడు మనల్ని ధన్యులుగా తీర్చాడు, దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఉంచాడు, ఎన్నో ధన్యతలు మనకి ఇచ్చాడు. ఇందాక మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. అన్ని ధన్యతలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము ఈ లోకంలో ఆహారం ద్వారా మనము జీవించము. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడంట. ఇది నాన్న మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఆయనలో మనం జీవిస్తున్నాం, ఆయనలో మనం బలపడుతున్నాం, ఆయనలో మనం ఎదుగుతున్నాం. ఆయన చిత్తానుసారం మనం జీవించబట్టే ఇది నాన్న మనం సజీవులముగా ఆయన పాదాల యొద్ద ఉన్నాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 54 9లో మనం చదువుకున్నట్లయితే, నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేదును, జలములు భూమి మీదకి కను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకునినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తిరిలినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. నోవాహు కాలమున దేవుడు ఏం చేశాడు? కోపం వచ్చి తన ప్రజలందరినీ నాశనం చేసినట్లు మనం చూస్తున్నాం. అయితే తర్వాత వాళ్ళందరూ నాశనం అయిపోయిన తర్వాత దేవుడు బాధపడ్డాడు ప్రియులారా. బాధపడి ఇంకెప్పుడు నా బిడ్డలకి ఇలాంటి నాశనాన్ని తీసుకురాను, ఇంకెప్పుడు నా బిడ్డలకి ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితిని తీసుకురానని ఆయన ఒట్టు పెట్టుకున్నాడంట. చూడండి, దేవుడు ఒట్టు పెట్టుకున్నట్లు మనం చూసి, నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఇక పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. చూడండి, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు. ఈ దినాన అనారోగ్యంతో బాధపడుతున్నానని కానీ, కుటుంబ కలహాల విషయంలో కానీ, ఏ సమస్య విషయమైనా, నీ బిడ్డల గురించి అయినా, నీ భర్త గురించి అయినా, నీ భార్య గురించి అయినా నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను, నిన్ను గద్దింపను. చూడండి, నీ మీద కోపంగా నుండనని నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు,
సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వెప్పుడు సమాధానంగానే ఉంటావు. నా నిబంధన నీ యొద్ద నుంచి తొలగించిన దేవుడు ఒక నిబంధన చేశాడు మన పితరులతో. ఆ నిబంధన నేను మర్చిపోనని దేవుడు చెప్తున్నాడు. నేను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. చూడండి, నోవాహు కాలము నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండిననియు నేను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నేను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దినాన్ని నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా? దినాన్ని కుటుంబ కలహాలతో బాధపడుతున్నావా? నీ బిడ్డల విషయమై బాధపడుతున్నావా? నీ కుటుంబంలో రక్షణ లేదని బాధపడుతున్నావా? నీ యందు జాలి పడుతున్నాడు దేవుడు. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు, నేను ఇచ్చిన మాట నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఆ వాగ్దానాన్ని మనం చేతబట్టుకొని ఈ సంవత్సరం దేవుడు మనకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో దాన్ని చేతబట్టుకొని స్థిరమైన విశ్వాసముతో మనము బలముగా ఉండాలి. తొట్టిల్లే పరిస్థితిలో మనం ఉండకూడదు. సన్నగిల్లిపోయే పరిస్థితిలో మనం ఉండకూడదు. నిరుత్సాహంతో మనం ఉండకూడదు. దేవుని బిడ్డలమై ఉన్నాం. రోషము గల దేవుని బిడ్డలమై ఉన్నాం. జీవము గల దేవుని బిడ్డలమై ఉన్నాం. రోషము కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. ఆశ కలిగి, ఆసక్తి కలిగి దేవుని పని చేయటానికి, దేవుని కోసం పూనుకోవటానికి మనము ఆశ కలిగి ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 45లో మనం చూసినట్లయితే ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మి ఆమె ధన్యురాలాయను. ఎవరు ఈమె? ఇక్కడ పై వచనాల్లో మనము కింద వచనం చివరి దాకా చూసుకున్నట్లయితే అక్కడ మరియ గురించి, యోహాను తల్లి గురించి రాయబడి ఉంది. ఇక్కడ ధన్యురాలనబడి మరియా ధన్యురాలుగా మరియ మార్చబడింది. అక్కడ దాకా మనము ఎన్ని విషయాలు మనం ధన్యులమని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ధన్యురాలు అని ఒక ఆమె పిలువబడుతుంది. ఎవరు ఆమె అంటే యేసయ్య తల్లి మరియా ధన్యురాలుగా పిలువబడింది. ఆమె ఒడిలో దేవుడు ఉదయించినట్లు మనం చూస్తున్నాం. ఆమె గర్భాన్ని ధరించి పరమ తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భాన్ని ధరించి ఈ లోకానికి వెలుగుని కన్నట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, అలాంటి ధన్యకరమైన జీవితాలు మనం జీవించడానికి ఇష్టపడి ఉండాలి. నిజమైన వెలుగుగా ఉదయించావా, ధన్యురాలైన మరియమ్మ ఒడిలో పసికన్నువై నీవు ఒదిగున్నావా. నిజమైన వెలుగుగా ఉదయించావా. దేవాతి దేవుడవు, సర్వాధికారివి, నా రక్షకుడవు, నా యేసయ్యా, రాజాది ప్రభువుల ప్రభుడవై పశు
మహిమ. చూడండి, ధన్యురాలుగా మార్చబడింది ఆమె యేసయ్యని కన్నందుకు ప్రియులారా. అలాంటి ధన్యులుగా మనము మార్చబడాలి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఇందాక మనం 1 నుంచి చివరి దాకా ఆ వచనాలన్నీ మన హృదయాల్లో మనలో ఉన్నట్లయితే మనము కూడా ధన్యులుగా మార్చబడతాం. దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం, దేవుణ్ణి చూడగలుగుతాం. ఇంకా మనం చూసినట్లయితే ధన్యురాలైన మరియమ్మకి వెలుగుగా జన్మించాడు కదా మన యేసయ్య. యెషయా గ్రంథంలో ఒకసారి చూసుకుందాం. 60 అనుకుంటా, మొదటి వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇది నానా దేవుణ్ణి అడగటానికి నీ కుటుంబంలో సమస్యలు కావచ్చు, నీ బిడ్డల రక్షణ కావచ్చు, నీ అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఏ విషయమైనా ఈ 3 దినముల ఉపవాస కూడికలో నువ్వు చేరి ఉన్నావు. ఎందు నిమిత్తము నువ్వు ఇక్కడికి చేరి ఉన్నావో నీ హృదయము దేవునికి తెలుసు. అయితే నువ్వు ఏ విధంగా నీ కుటుంబంలో జరగాలని ఆశిస్తున్నావో, ఏమైతే నీ బిడ్డల విషయమై సంతోషంగా, నీ అనారోగ్య విషయమై స్వస్థతగా ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉంది, లెమ్ము తేజరిల్లుము. వెలుగంటే యేసయ్య. యేసయ్య నీ కోసం ఈ లోకానికి ఎప్పుడో వచ్చాడు. వెలుగంటే స్వస్థత. నీకు ఎప్పుడో స్వస్థత దేవుడు ఇచ్చేశాడు, అది నువ్వు నమ్ము. నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము. లెమ్మంటున్నాడు. నువ్వు అనుకున్నదేదో నీకు జరిగిపోతుంది అంతే. దేవుడు ఆజ్ఞ ఇచ్చేశాడు, అది నువ్వు నమ్ము. యేసయ్య ఎప్పుడో వచ్చేసాడు ఈ లోకానికి. 2020 సంవత్సరాల క్రితమే దేవుడు ధన్యురాలైన మరియమ్మకు జన్మించినట్లు మనం చూస్తున్నాం. అయితే వెలుగు వచ్చేసి ఉంది, నీకు స్వస్థత వచ్చింది, నీకు నెమ్మది వచ్చింది, నీకు సమాధానం వచ్చింది. దేవుని ద్వారా నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, నీ కుటుంబం గురించి, నీ రక్షణ గురించి, నీ కుటుంబ సభ్యుల రక్షణ గురించి, నీ బిడ్డల విషయమై అనేకులు రక్షణలోకి రావటానికి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో, ఏ స్వస్థతనైతే నువ్వు కోరుకుంటున్నావో అది దేవుడు నీకు ఎప్పుడో ఇచ్చేశాడు. చూడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. నీకు ఎప్పుడో స్వస్థత ఇచ్చేశాడు దేవుడు, అది నువ్వు నమ్ము. నమ్మి దేవుని కోసం లే. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, దేవుడు నేను అడిగిన అన్ని ఇచ్చేశాడు అంతే నువ్వు నమ్మాలి. ఇచ్చాడని నువ్వు నమ్మి దేవుని పని చేయటానికి సిద్ధపడు. నిరాశల మధ్య, నిస్పృహల మధ్య ఆలోచిస్తూ తలంపుల్లో, అనేకమైన తలంపులో నువ్వు నిండుకుని దేవుని పని పక్కన పెట్టొద్దు ప్రియులారా. అనారోగ్యం కలిగి నేనున్నానే, సమస్యలు కలిగి నేనున్నానే, బాధలు కలిగి నేనున్నానే, ఇవన్నీ ఆలోచిస్తూ దేవుని పక్కన పెట్టకూడదు. దేవుడు నీకు చేశాడంతే, అది నువ్వు నమ్మాలి. దేవుడు నీకు సమస్తాన్ని ఇవ్వగలడు. ఆయన సొంత కుమారుని నీ కోసం ఇచ్చిన దేవుడు సమస్తాన్ని నీకు ఎందుకు అనుగ్రహించడు? సొంత కుమారుని నీకు ఇచ్చాడు, నీకు స్వస్థతను కూడా. 37 సంవత్సరాలు ఒక కుంటివానిగా కోనేరు మెట్ల మీద పడి ఉన్నాడు. ఆయన ఏం పాపం చేసి పడి ఉన్నాడు? వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఆయన కానీ ఏ పాపం చేయలేదు ప్రియులారా. దేవుని మహిమార్థమై దేవుడు నీకు ఒక అనారోగ్యం పెట్టాడంటే, దేవుడు నీకు ఒక సమస్య పెట్టాడంటే, దేవుడు నీకు ఒక చింత పెట్టాడంటే అది ఆయన మహిమార్థమై, ఆయన మహింపరచుకోవటానికి, ఆయన చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేయటానికి. నువ్వు బలహీనుడిగా ఉన్నావా? బలంను కోల్పోయి ఉన్నావా? నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నానని నువ్వు బాధపడుతున్నావా? నువ్వు బాధపడకూడదు. జీవము గల దేవుడు, రోషము గల దేవుడు నిన్ను నడిపించడానికి నీతో ఉన్నాడు. అయితే నువ్వు శక్తి పొందాలి. దేవుని ఆత్మతో అడుగులు ముందుకు వేయటానికి ఇష్టపడాలి, వెనక్కి తగ్గకూడదు. ఎంతమందిని నిందించినా, ఎంతమంది నిన్ను అవమానించినా, ఎంతమంది నిన్ను దూషించినా, నీ అనారోగ్య పరిస్థితిని బట్టి ఎంతమంది నిన్ను బాధ పెట్టినా వెనక్కి తగ్గకూడదు. ఎందుకంటే దేవుడు మనకు ఒక కష్టాన్ని పెట్టాడంటే, దేవుడు మనకు ఒక అనారోగ్యాన్ని పెట్టాడంటే మనల్ని ఘనంగా దేవుడు వాడుకోవటానికి
ఆ కష్టాన్ని పెడతాడు. మన బిడ్డల విషయంలో కావచ్చు, అనారోగ్యాలు, చిన్న చిన్న విషయాలు, మన చిన్నపిల్లలకే ఎన్నో అనారోగ్యాలు వస్తుంటాయి ప్రియులారా. వాటన్నిటిని చూసి మనం బాధపడతాం. వాళ్ళని ఘనంగా దేవుడు వాడుకోవటానికి, వాళ్ళ ద్వారా ఆయన క్రియలు జరిగించుకోవటానికి, వాళ్ళని సాక్షులుగా నిలబెట్టుకోవటానికి దేవుడు అవన్నీ చేస్తాడు. అది మనం గమనించాలి, అది మనం గుర్తెరగాలి. వచ్చిన బలహీనతను బట్టి వెనక్కి తగ్గకూడదు. నిరాశలు, నిస్పృహలు, అనేకమైన ఆలోచనలు, అనేకమైన తలంపులు అపవాది మనలో సృష్టిస్తుంటాడు. మనం వెనక్కి అడుగు వేయటానికే వాడి ఆలోచన అంతా. ఆ అడుగు మనము వెనక్కేసే వారముగా ఉండకూడదు. ధోనిలో ఉన్న పేతురు సముద్రం మీద నడవటానికి ఇష్టపడ్డాడు. సముద్రం మీద నడవటం అంటే మనకు తేలిగ్గా ఉంటుంది. మనం మాట్లాడుతాం ఎన్నోసార్లు అల్ప విశ్వాసిగా ఉన్నాడు పేతురు అని. అల్ప విశ్వాసి పేతురు అని దేవుని ద్వారా అల్ప విశ్వాసి అని దేవుడి ద్వారా పిలువబడ్డాడు. కానీ పేతురు సముద్రం మీద నడిచాడు. అల్ప విశ్వాసి, నువ్వెందుకు భయపడుతున్నావు? ప్రేమగా మాట్లాడాడు. ఎందుకు భయపడుతున్నావు? నడిచిరా, నా మీద విశ్వాసం నుంచి నడిచిరా అని యేసయ్య మాట్లాడుతున్నాడు. యేసయ్య అక్కడ పడిపోయిన స్థితిలో పేతురుండగా యేసయ్య చెయ్యి పట్టుకొని పైకి లేవనెత్తి అక్కడ నడిపించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలా మనము దేవుని విషయమే వెనక్కి తగ్గకూడదు. రోషంగా దేవుని బిడ్డలుగా అన్ని విషయాల మనము ముందుండటానికి ఇష్టపడాలి. వెనకడుగు వేయకూడదు. ఇది నాకు చేయటం రాదు, ఇది నాకు చేయటం రాదు, ఏది నీకు చేత కాదు. పుట్టినప్పుడు తల్లి గర్భంలో నుంచి వచ్చినాక నడవటానికి కూడా నీకు చేత కాదు. అవన్నీ నేర్పించిన వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు కాదు, కుటుంబ సభ్యులు కాదు, దేవుడు. ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు తొక్కబడినా, ఎన్నిసార్లు నెట్టబడినా, ఎన్నిసార్లు కృంగిపోయినా, ఏదన్నా ఒకటి ఎక్కాలనుకుంటే ఆ చిన్న పిల్లవాడు, మన పసిబిడ్డల్ని మనం చూసుకున్నట్లయితే వాడు నడిచేటప్పుడు ఎన్నిసార్లు పడిపోతాడు. తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు నా బిడ్డ నడుస్తాడా, ఎప్పుడెప్పుడు నేను చూసుకుందామని ఆశ కలిగి ఉంటాడు. అలా దేవుడు కూడా నువ్వు నిరాశపడొద్దు. అనారోగ్యాన్ని బట్టి, సమస్యలను బట్టి, కుటుంబ సభ్యుల్లో రక్షణ లేదని నిరాశపడొద్దు. ఎన్నిసార్లు నీకు ఇబ్బంది కలిగినా దేవునితో కలిసి అడుగులు వేయటానికి సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధపాటులో ఉన్నప్పుడు ఆ బిడ్డ పడి 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 ఒక్క దినాన ఎలా నడుస్తాడో, నడవలేనప్పుడు తండ్రి పట్టుకొని నడిపిస్తాడు. నడిపించి కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ఆ బిడ్డ అంతటా ఆ బిడ్డే నడుస్తాడు. అలా నువ్వు పడి 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 లేస్తావు. నువ్వు కూడా ఒక దినాన్ని నడుస్తావు. ఆ నమ్మకం కలిగి మనం ఉండాలి. దేవునిలో ముందడుగు వేయటానికి మాత్రమే మనం ఇష్టపడాలి. వెనకడుగు వేయకూడదు. వెనక్కి తగ్గే వారంగా మనము ఉండకూడదు. చిన్న పిల్లవాడిగా ఉన్నా కూడా గొలియాతు మీదకి దావీదు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. జీవము గల దేవుడిని ఆ పక్షాన్ని ఉండగా ఈ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడని అక్కడ పలికినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి రోషం కలిగి మనం ఉండాలి. 400 మంది ఒక పక్కన ఉంటే ఏలియా ఒక్కడే దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. అలాంటి రోషం కలిగి మనం ఉండాలి. దేవుని బిడ్డలముగా మనం ఉన్నాము కాబట్టి దేవుని విషయంలో, ఆత్మ విషయంలో బలంగా ఉండి, నాకు వెలుగు వచ్చేసింది, నాకు దేవుడు నేను అడిగింది ఇచ్చేశాడు, నాకు స్వస్థత కలిగింది, అయితే ఇప్పుడు నేను దేవుని కోసం ఏం చేయాలి? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. అయితే దేవుని కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావు? ప్రాణం పెట్టిన దేవుని కోసం నువ్వేమీ చేయవా? నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు ప్రియులారా. నీ నుంచి ఇది నేను దేవుడు ఒకటి ఇష్టపడుతున్నాడు. అనేకులు నీ కళ్ళ ముందు నశించిపోతూ ఉండగా నిన్నొక్కరిని దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు? ఇక్కడున్న మనలందరినీ దేవుడు ఎందుకు ఆయన కాపుదల భద్రతలో క్షేమంగా ఉంచాడంటే ఆయనకి మన పట్ల ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మనం గుర్తెరగాలి. ఆ ప్రణాళికను మనం గమనించాలి. అది మనం నెరవేర్చి దేవుని సంతోషపరచాలి. చిన్న ప్రార్థనే కావచ్చు, దేవునికి ఇచ్చిన ఏ తలాంతైనా ఆత్మల రక్షణ కోసం ఉపయోగించినట్లయితే దేవుని నుంచి ఆనందిస్తాడు, సంతోషపడతాడు. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7:7 మనం చూసుకున్నట్లయితే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును
పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడల వానికి రాతనిచ్చినా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులని ఇవ్వనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అందరికీ ఎంతో నిత్యముగా మంచి ఈవులని ఇచ్చును. చూడండి, చూసినట్లయితే అడుగుడి నీకు ఇయ్యబడును, వెతుకుడి నీకు దొరుకుని, తట్టుడి నీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందెనని, అడుగు ప్రతివాడును పొందును, వానికి దొరుకును. చూడండి, అడిగే ప్రతివాడు పొందుతాడంట, వాడికి దొరికిద్దంట. నువ్వు ఏది అడుగుతున్నావో అది నువ్వు పొందుకుంటావు. దేవుడు నీకు ఇచ్చేస్తాడు ఆజ్ఞ. నువ్వు అడిగినప్పుడే దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. అయితే అది అక్కడి నుంచి ఇక్కడికి రావాలి కదా. నువ్వు అడిగినప్పుడు దేవుడు ఎమ్మటే ఆయన దూతలకి ఆజ్ఞాపిస్తాడు, నా బిడ్డకి ఇది అవసరమై ఉంది. నువ్వు అడక్కముందే దేవుడికి తెలుసు నీ అవసరత ఏమిటో. ఎందుకంటే ఆయన సొంత కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు సమస్తాన్ని నీకెందుకు ఇవ్వడు? దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకు అన్ని ఇవ్వటానికి ఇష్టం కలిగి ఉన్నాడు. అయితే మనం సిద్ధం కలిగి ఉండాలి. అయితే చూడండి, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మనమే చూసుకున్నాం, మనమే ఉదాహరణ తీసుకున్నాం. మన బిడ్డలు ఏమన్నా అడిగితే మనం ఒకటి అడిగితే ఒకటి ఇస్తామా? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చి మన బిడ్డలను సంతోష పెట్టాలని ఆశ కలిగి ఉంటాం కదా. అలాగే దేవుడు చెప్తున్నాడు, మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువగా మీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇది నా ఉపవాస కూడికలో మీరు దేవుని ఏమైతే అడగటానికి వచ్చి ఉన్నారో, దేవుని పక్షాన మీరు ఏమైతే విజ్ఞాపనలు చేస్తున్నారో, ఒక అనారోగ్య సమస్య కావచ్చు, ఒక కుటుంబ కలహాలు కావచ్చు, నీ బిడ్డల రక్షణ కావచ్చు, నీ కుటుంబంలో సమాధానం కావచ్చు, నీ భర్తల రక్షణ కావచ్చు, భార్యల రక్షణ కావచ్చు, నెమ్మది కావచ్చు, బిడ్డల విషయమై ఏదైనా దేవుడు నీకు ఇచ్చేసి ఉన్నాడు. నువ్వు అడగాలని ఆలోచన నీ తలంపు పుట్టక ముందే దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నీ తలంపు పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఆలోచన చేయకముందే దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. మీ బిడ్డలకు మీరే మంచి ఈవులని ఇవ్వటానికి ఇష్టపడి ఉంటే, మరి పరలోకమందున మన తండ్రి, మన కోసం తన సొంత కుమారుని అనుగ్రహించిన తండ్రి మనకి ఎంతగా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అది మనం గ్రహించాలి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉన్నతంగా మనకి ఇవ్వటానికి దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుళ్ళు మనం అడుగులు వేయటానికి వెనక్కి తగ్గకూడదు. అనారోగ్యమైన, కష్టమైన, నిందైన, బాధైన, హింసైన, కరువైన, ఖడ్గమైన దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాళ్ళెవరు? దేవుడికి మనం దగ్గరగా ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఆకలి దప్పులు మనకు కలిగినా దేవునికి మనం ఎలా దూరం అవుతాం? అందులో ఉంది రోమ పత్రికలో, కరువైన, ఖడ్గమైన దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాళ్ళెవరు? ఆకలి దప్పులు మనకు ఒక సమస్య కాదు, కుటుంబ కలహాలు మనకు ఒక సమస్య కాదు. మనం ఏడవలసిన వాటన్నిటి కోసం కాదు. అవన్నీ ఒక శ్రమలు కాదు, శోధనలు కాదు, బాధలు కాదు. అవి అసలు మన లెక్కలో తీసుకోకూడదు. ఈ లోక మర్యాదను అనుసరించొద్దని రోమా పత్రిక 12వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. అవన్నీ మనకు శ్రమలు కాదు, అవన్నీ మనకు బాధలు కాదు. దేవుని చిత్తం ఒకటి ఉంది, అనేక ఆత్మలు రక్షణ పొందాలి, అనేక ఆత్మలు రక్షణలోకి రావాలి, దేవుని రాజ్యం విస్తరించబడాలి. దేవుడి రాజ్యం విస్తరించబడటానికి పాపాన్ని తన వీపు పైన వేసుకొని మనలందరినీ రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ త్యాగాన్ని మనం గ్రహించాలి, గమనించాలి. నా కోసం ఇంత చేసిన దేవునికి నేనేం చేయాలి? నా కోసం ప్రాణం పెట్టిన యేసుకి నేనేం చేయాలి? ఈ ఆలోచన మనం కలిగి ఉండాలి. ప్రియులారా, మన సమస్యలు, మన బాధలు ఇవన్నీ మనకి సమస్యలు కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనం కలిగి ఉండాలి. ఆ దుఃఖం ఆత్మల రక్షణ కోసమై ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని కోసం ఒక తీర్మానం చేసుకుని, దేవుడు నేను అడిగినవన్నీ ఇచ్చేశాడు, నేను పొందుకుని ఉన్నాను,
నా కుటుంబంలో రక్షణ వచ్చి ఉంది, నాకు నెమ్మది వచ్చి ఉంది, నా బిడ్డల విషయమై సమాధానం వచ్చి ఉంది, నాకు వెలుగు వచ్చి ఉంది, నాకు స్వస్థత వచ్చి ఉంది అని నమ్మి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అడుగు వేసినట్లయితే దేవుడు నిన్ను ఘనపరచడానికి, ఆయన సేవలు నిన్ను ఘనంగా వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఒక తీర్మానం కలిగి ఈ నూతన సంవత్సరంలో వాగ్దానం నెరవేరబోయే సమయం ఆసన్నమైంది. దేవుడిచ్చిన వాగ్దానాలు చేత పట్టుకుని స్థిరమైన మనస్సు కలిగి బలమైన విశ్వాసం కలిగి అపవాదిని అగ్ని బాణములను ఆర్పటానికి మనము సిద్ధంగా ఉండాలి. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా, ఇంతవరకు నాయన మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా, నీ మాటలో జీవం ఉన్నది. అయ్యా, నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలం ఉన్నది ప్రభా. ఆ మాట ద్వారా మేము జీవిస్తానని సెలవిచ్చిన దేవా, నీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, నీ మాట ద్వారా మేము ఈ లోకంలో బ్రతికి ఉన్నాము నాయన. మేము బ్రతికి ఉన్నామంటే ప్రభా కేవలం నీ కృపయే నాయన. అనేకులు మా కళ్ళ ముందు నశించిపోతున్నప్పటికీ ప్రభా, నాయన ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ప్రభా, వాటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి నీ ప్రియమైన బిడ్డలుగా ప్రభా మీరు మమ్మల్ని నీ వద్దకు చేర్చుకుని ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ ధన్యతని ప్రభా మీరు మాకు ఇచ్చినందుకే దేవా నీకు స్తోత్రములు తెలుపుకుంటున్నాను నాయన. అయ్యా, ఈ లోకంలో మేము పడిపోయే స్థితిలో ఉన్నామేమో ప్రభా. అయ్యా, అణగారిన స్థితిలో ఉన్నామేమో నాయన. విశ్వాసంలో నా తండ్రి బలహీనంగా ఉన్నాము ప్రభా. అయ్యా, మేము శరీరంలో ఉన్నాము నాయన, బలహీనంగా ఉన్నాము నాయన. మా వల్ల ఏది కాదు ప్రభా, మేము ఏది చేయలేము నాయన. మీరు సహాయం చేయండి అయ్యా. పేతురు వల్ల అడుగులు వేయటానికి సిద్ధపడైతే ఉన్నాము కానీ ప్రభా నాయన, అనేకమైన బాధలు శోధన, సముద్రం మీద గాలి వచ్చినప్పుడు పేతురు ఏ రీతిగా పడిపోయాడో అలాగే ప్రభా చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఇబ్బందులకి, నాయన అనారోగ్య సమస్యలకి మేము పడిపోయే స్థితిలో ఉన్నామేమో ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పేతురుని మీరు ఏ రీతిగా లేపి నిలబెట్టి నడిపించారో దేవా, ఆ రీతిగా మీరు మమ్మల్ని నడిపించండి నాయన. అయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆశ కలిగి, ఆసక్తి కలిగి నాయన మేము అడుగులు వేయటానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. పడిపోయే పసి బిడ్డ వల్ల మేము ఉన్నాము నాయన. తండ్రి పక్క నుండి బిడ్డని నడిపించే రీతిగా అయ్యా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు దేవా. అవును తండ్రి, మీరు మమ్మల్ని నడిపించబట్టి ఇంతవరకు మేము ఉన్నాము నాయన. మీ కృప మా పక్షాన్ని ఉండబట్టి మేము బ్రతికి ఉన్నాము నాయన. అయ్యా నా తండ్రి, ఈ దినమంతట్లో ప్రభా నీకు మహిమకరముగా నా తండ్రి కూడికను జరిగించుకునేందుకు నీకు స్తోత్రములు తెలుపుకుంటున్నాను నాయన. మిగతా 2 దినములు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి, వాక్యాలు చెప్పబోయే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. పాటలు పాడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రార్థన చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి బిడ్డ నీకు మహిమకరంగా ప్రభా నాయన నీ పాద సన్నిధిలో ఉన్నారు నాయన. వాళ్ళందరూ మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ కుటుంబాల్లో నెమ్మది ఇవ్వండి, వాళ్ళ బిడ్డలకు రక్షణ ఇవ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులకు రక్షణ ఇవ్వండి, వాళ్ళ కుటుంబం అంతటినీ ఆ తండ్రి నాయన సంతోషపడుతూ ప్రభా నేను సంతోషపెట్టే వారంగా మేమందరం ఉండటానికి నీ కృప సహాయమును దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి, మీరే మాతో మమ్మల్ని నడిపించమని, నీ కృపతో మమ్మల్ని బలపరిచిన ఆయన, నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి నీ చిత్తాన్ని నెరవేర్చి నీ కోసం మేము అడుగులు వేయటానికి నీ కృప సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున మీకు వినంత బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.